రాష్ట్రంలో ఇటీవల 7 మున్సిపల్ కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగిశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఘన విజయం సాధించి దూసుకుపోయింది. 80% పైగా స్థానాలను గెలుచుకొని మంచి విజయోత్సాహంతో పార్టీ శ్రేణులు ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా త్వరగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ ఈ అంశంపైన రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని బట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు రాగా బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపిన కారణంగా దానిపైన కేంద్ర నిర్ణయం కోసం వేచి చూద్దామని సీఎం రేవంత్ మంత్రులతో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఎలక్షన్లకు వెళదామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. రేవంత్ ఆలోచన మేరకు ఈ విషయంపైన మంత్రులు కూడా సానుకూలంగానే స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ఆమోదించి దాన్ని కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ఆ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. దీనిపైన కేంద్రం నిర్ణయం తర్వాత ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ క్రమంలోనే నిన్న జరిగిన కేబినెట్ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. రేవంత్ రెడ్డి చెప్పిన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేవని స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే మే 3వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును నివేదికలుగా తయారు చేసి ప్రజల వద్దకు వెళ్లాలని, సమస్యలను పరిష్కరించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది.